శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వైష్ణవుల ప్రాశస్త్యము. సావిత్రి ఇట్లు పలికెను. వేదాంగములో అనేక పురాణములు ఇతిహాసములు శాస్త్రములో తెలిసిన యమధర్మరాజా, ఇది అన్ని కర్మలకు సారమైనది, అందరకు ఇష్టమైనది, కీర్తిని ఇచ్చినది, ధర్మాన్ని కలిగించినది, సమస్త పుణ్యకర్మలకు కూడా పుణ్యమైనది అగు కర్మను గురించి నాకు వివరించము. దేన్ని ఆచరించడం వల్ల ప్రాణులు భయంకరమైన నీ దిక్కుకు రారో, సంసార దుఃఖాన్ని కలిగించు యాతనలు పొందరో, నరకకుండాలు చూడరో, వాటిలో పడరో, జన్మ మరణాలను పొందరో అట్టి కర్మ విశేషం నాకు తెలుపుము. నరకకుండములు ఎట్లుండును? పాపం చేయవారు ఏ రూపాన నరకాన ఉందరో, తాము మరణించిన తర్వాత తమ పాంచభౌతిక దేహం భస్మం కాగా జీవులు ఎటువంటి దేహాన్ని ధరించి తాము పూర్వజన్మాన చేసుకున్న పాపపుణ్యాలు అనుభవిస్తారు. ఎంత కష్టాన్ని అనుభవించినా నరకలోకాన ఆ దేహం ఎందువల్ల నశించదు, ఆ దేహం ఎటువంటిది అనే విషయాలన్నింటినీ నాకు వివరించడు. శ్రీనారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. సావిత్రి ప్రశ్నలు విని యమధర్మరాజు శ్రీహరిని స్మరించి గురువుకు నమస్కారం చేసి ఇట్లు సమాధానం చెప్పసాగెను. సావిత్రితో యమధర్మరాజు ఇట్లు పలికెను. అమ్మ, శ్రీకృష్ణ పరమాత్మ సేవ సమస్త వేదములందు, సమస్త సంహితలందు, సమస్త పురాణ ఇతిహాస పాంచరాత్రాది శాస్త్రములందు, వేదాంగములందు చెప్పబడింది. ఇది సమస్త వేదాంగాదులకు సమ్మతమైనది, మంగళకరమైనది. శ్రీకృష్ణుని సేవించడం వల్ల జన్మ, మృత్యువు, ముసలితనం, రోగములు, శోకము, బాధలు కలగవు. ఇది పరమానందానికి కారణమైనది. ఇది సమస్త సిద్ధులను కలిగించును. నరకమని సముద్రాన్ని దాటించును. భక్తి అను వృక్షం యొక్క అంకురాన్ని కలిగించును. అలాగే కర్మాను వృక్షాన్ని ఛేదించును. గోలోక మార్గానికి సోపానం వంటిది. నాశనం లేని మోక్షపదాన్ని కలిగించును. సాలోక్య సారిష్టి సారూప్య సామీప్యాలను ముక్తులను కలిగించును. శ్రీకృష్ణ పరమాత్మను సేవించు భక్తులు నరకకుండములను, యమదూతలను, యమకింకర్లను యముని కలలోనైనా చూడరు. కర్మఫలాన్ని అనుభవించు గృహస్థులు శ్రీహరి వ్రతం అనుష్ఠిస్తే, శ్రీహరి తీర్థములైన పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే, శ్రీహరి వాసరమైన ఏకాదశి నాడు నిరాహారులై ఉంటే, ప్రతిదినం శ్రీహరిని నమస్కరిస్తుంటే, శ్రీహరి ఆర్చా విగ్రహాన్ని పూజిస్తే మిక్కిలి భయంకరమైన నా పట్టణానికి రారు. అట్లే పరిశుద్ధమైన ఆచారాలు కలవారు, త్రిసంధ్యలందు సంధ్యావందనం ఆచరించి పరమ పవిత్రులైన వారు, తమ ధర్మాన్ని లేసమైనా తప్పని వారు, పరమశాంతులకు బ్రాహ్మణులు యముని వాసమునకు ఎన్నడూ వెళ్ళరు. ఇతర దేవతల భక్తులు, పరిశుద్ధులైన ఇతరులు కూడా స్వర్గలోక ఫలం అనుభవిస్తారు. వారు తమ తమ పుణ్యకర్మల వల్ల స్వర్గలోకానికి వెళ్తారు. తిరిగి వారు భూలోకానికి వస్తారు. ఈ విధంగా వారు భూలోక స్వర్గలోకాలకు వెళతారు, తిరిగి వస్తారు. మోక్షాన్ని మాత్రం పొందరు. స్వధర్మ నిరతులు, స్వధర్మ విరతులు అయిన మానవులందరూ శ్రీకృష్ణుని సేవను తప్ప మోక్షాన్ని కాంక్షించరు. భయంకరులకు నా కింకర్లు శ్రీకృష్ణ మంత్రోపాసకుని చూసి గరుత్మంతుని చూసిన సర్పాల వలె భయపడిపోతారు. పాశాన్ని ధరించి భూలోకానికి వెళ్తున్న నా దూతలతో మీరు శ్రీహరి భక్తుల ఆశ్రమాల వైపు వెళ్ళవలదని హెచ్చరిస్తాను. శ్రీకృష్ణ మంత్రోపాసన చేయి భక్తుల పేర్ల సహితం మేము బాధలు పెట్టునని చెప్పుదురు. చిత్రగుప్తుడు కూడా వారికి భయపడి వారి పేర్లు కొట్టివేయును. బ్రహ్మలోకం దాటి గోలోకానికి వెళ్తున్న శ్రీకృష్ణ భక్తులకు బ్రహ్మదేవుడు మధుపర్కాదికాలిచ్చి గౌరవించును. వారి యొక్క స్పర్శ వల్లనే పాపాలన్నీ బాగుగా ప్రజ్వలిస్తున్న అగ్నిలో చిన్న చిన్న కట్టెలు, గడ్డిపోచలో పడి భస్మమైపోయినట్లు నశిస్తున్నవి. మోహము శ్రీకృష్ణ భక్తులను చూసి ఎక్కువ భయపడి మూర్ఛపడిపోవును. మన్మధుడు, లోభము, కోపము తొలగిపోవును. మృత్యువు, రోగము, ముసలితనం, శోకం, భయం, కాలుడు, శుభాశుభ కర్మలు, సంతోషం, అనుభవాలు అన్నీ పరిగెత్తిపోవును. ఓ సావిత్రి, నీకు యమపురికి ఎవరెవరు వెళ్ళిరో వారిని గురించి విపులంగా తెలిపితిని. ఇక శరీరం గురించి విపులంగా నీకు వివరిస్తాను. భూమి, వాయువు, ఆకాశం, అగ్ని, నీరు అను పంచభూతాలు బ్రహ్మదేవుడు జీవులను సృష్టించినప్పుడు వారి శరీరానికి కారణాలవుతున్నవి. ఈ దేహం పృథివ్యాది పంచభూతాల వల్ల నిర్మించబడింది. అందువల్లనే ఇది కృత్రిమం, అశాశ్వతం అయినది, బూడిదగున్నది. పురుషాకారాన ఉన్న జీవుడు బొటనవేలు ప్రమాణాన అంగుష్ట మాత్రుడై ఉండి సుఖదుఖాలు అనుభవించటకై సూక్ష్మదేహాన్ని కలిగి ఉండను. జీవుని సూక్ష్మదేహం నా పట్టణముననగా నరకంలో బాగుగా మండుచున్న అగ్నిలో వేసినా భస్మం కాదు. నీటిలో ముంచినా చాలా కాలం దెబ్బలు కొట్టుచున్నను, శస్త్రాస్త్రాలు చేకొట్టినను నశించదు.
అట్లే వాడియైన ముండ్లతో కొట్టిన, మండుచున్న ద్రవంలో ముంచిన, మండుచున్న లోహమున, మండుచున్న రాతిపై వేసిన, బాగుగా మండుచున్న ప్రతిమను కౌగిలించుకొన్నను, చాలా ఎత్తుపై నుండి కిందకి తోసినను దగ్ధం కాదు, భగ్నం కాదు, కానీ బాధను మాత్రం అనుభవించును. ఓ సావిత్రి, దేహ వృత్తాంతాన్ని, పార్థివ దేహము నశించిన తర్వాత శుభాశుభ ఫలాలను అనుభవించుటకు గల కారణం వివరించి తిని. ఇక నరకంలోని కుండముల లక్షణాలు చెప్తాను, జాగ్రత్తగా వినమని యమధర్మరాజు పలికెను. యముడు సావిత్రితో ఇట్లు పలికెను. నరకంలో ఉన్న అన్ని కుండములు పున్నమి నాటి చంద్రుని వలె గుండ్రంగా ఉండును. మిక్కిలి లోతైనవి, అనేక విధాలైన రాళ్లచే కట్టబడినవి. ఈ నరక కుండాలన్నీ నశించవు. ఇవి ప్రళయాన సైతం ధ్వంసం కావు. భగవంతుని ఇచ్చ వల్లనే ఇవి నిర్మించబడ్డవి. పాపములు చేసిన వారికి మిక్కలి కష్టం కలిగించు ఆ కుండములు అనేక రూపాలలో ఉన్నాయి. వాటిలో మండుచున్న నిప్పుల వలె ఉండినది, 100 హస్తముల ఎత్తు లేచుచున్న జ్వాలలు కలది, క్రోశ పరిమాణం కలది వహ్నికుండం. నా దూతల పెట్టు బాధలు సహించలేక బిగ్గరగా ఏడుస్తున్న పాపులు కలది, నానా భయంకరమైన జంతువులతో నిండినది, అతి భయంకరమైన చీకటి కలది. నా దూతలచే ఎల్లప్పుడూ రక్షించబడినది ప్రతప్త కుండం. సలసలా మరుగు ఉప్పు నీళ్లతో నిండినది, మొసలిచే నిండినది, ఒక క్రోశ పరిమితమైనది క్షారకుండం. నా దూతలు బాధ పెడుతుండగా, ఆహారం లేక నోరెండుకొని పోవచుండగా రక్షించమని ఎలుగెత్తి అరుస్తున్న పాపులతో నిండినది, మలమూత్రాలచే నిండినది, మిక్కలి దుర్వాసన కలది, క్రోశ పరిమితమైనది మలకుండం. నా భటులు దండిస్తుండగా ఆహారం లేక రక్షించమని ఎలుగెత్తి అరుస్తున్న మహాపాపులతో నిండినది, సలసల మూత్రంచే మూత్రం నందుండు క్రిములతో నిండి ఉన్నది, 2 కోసుల వైశాల్యం కలది, చిమ్మ చీకటితో ఉండినది మూత్రకుండం. నా దూతలు బాధిస్తుండగా నోర్లు ఎండుకొని పోవగా శ్లేష్మంచే భుజించు పాపులతో నిండి క్రోశపరిమితమైనది శ్లేష్మకుండం. ఆ కుండమున ఉండు పాపులనందరినీ క్రిములే భక్షించును. గరళ కుండం అర్ధక్రోశ వైశాల్యంతో ఉండును. అక్కడ వజ్రముల వంటి పండ్లు గల పాములుండును. అక్కడ ఉండు పాపులను విషం నందుండు క్రిములు భక్షించును. నా భటులు వారిని బాధిస్తుండగా వణుకుచు ఎండిపోయిన గొంతులతో వారు బిగ్గరగా అరుస్తారు. దూషికాకుండం కంటిలోని మలముతో నిండి ఉండును. అక్కడ నేత్రమలంలోని కీటకాలుండును. దూషికాకుండమున ఉండు పురుగులు అక్కడి పాపులను విపరీతంగా బాధించును. వసాకుండం వసారసంతో నిండి ఉంటుంది. అక్కడ ఉండే పాపులు యమభటులచే బాధలు పడుచు ఆ వసనే తింటూ ఉంటారు. శుక్రకుండం శుక్రంచే నిండి ఉండును. అది 4 క్రోశముల వైశాల్యం కలది. అక్కడ ఉన్న పాపులను శుక్రకీటకములు భక్షించుచుండును. రక్తకుండమున దుర్గంధం కల రక్తముండును. అది దిగుడు బావి వలె చాలా లోతై ఉండును. ఆ కుండమున ఉన్న పాపులు దుర్గంధం కల రక్తాన్ని తింటూ పురుగుల చే తమ శరీరాలు భక్షించబడుచుండగా బాధలు పడుచుందరు. అసురకుండం మానవుల కన్నీళ్లతో నిండి ఉండును. దాని వైశాల్యం రక్తకుండమున సగముండును. అసురకుండమున ఉన్న పాపులు నా భటుల చే దండన పొందుతూ కన్నీళ్లనే ఆహారంగా స్వీకరించి కీటకాలు తమ శరీరాన్ని భక్షిస్తుండగా బాధపడుచుందరు. గాత్రమల కుండం మానవుల శరీరమందలి మలముచే నిండి ఉండును. అక్కడ ఉన్న పాపులను నా భటులు దండిస్తుండగా అందలి కీటకాలు వారి శరీరాలను భక్షిస్తుండగా ఆ శరీర మలమునే అక్కడి పాపులు భక్షిస్తూ ఉంటారు. కర్ణబల కుండలమున చెవులలోని మలమంతా ఉండును. అది వాపి కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందలి పాపులు యమదూతలచే దండించబడుతూ కీటకములు వారి శరీరాన్ని భక్షిస్తుండగా ఆకలి వల్ల చెవిలోని మలమునే తినుచూ ఉంటారు. మానవుల యొక్క ఎముకలలో ఉండి మూలుగుతో నిండినది మజ్జాకుండం. ఇది మిక్కలి దుర్వాసనతో ఉంటుంది. దాని వైశాల్యం వాపీతుర్యం. అక్కడ ఉన్న మహాపాపాత్ములు ఆ మూలుగునే తినుచు యమభట్టుల దండనకు గురి అవుతారు. మాంసపు ముద్దలతో నిండి ఉన్నది మాంసకుండం. అది వాపీ ప్రమాణమున ఉండును. అక్కడ ఉన్న పాపులను నా భటులు ఎప్పుడూ దండిస్తూనే ఉంటారు. మాంసకుండమున ఉన్న పాపులు డబ్బుకు కక్కుర్తిపడి తమ కన్యలను ముసలివారికిచ్చి పెండ్లి చేసిరి. వారి నా భటులు కఠినంగా దండిస్తుండగా వారు భయపడి రక్షించమని ఎలుగెత్తి అరుస్తూ ఉంటారు. వారి శరీరాన్ని కీటకాలు తినను. ఇంకను వారికి ఆహారం లేనందువల్ల దుర్గంధపూరితమైన అక్కడి మాంసాన్ని తింటూ ఉంటారు. నఖకేశాది కుండాలు 4 బావుల వైశాల్యంన ఉండును. అక్కడి పాపులను నా భటులు ఎల్లప్పుడూ దండిస్తూనే ఉంటారు. ప్రతప్త తామ్రకుండమున బాగుగా కాలిన రాగి బొమ్మలు లక్షల సంఖ్యలో ఉండును. ఆ కుండము గవ్యూతి విశాలమైనది. అక్కడ ఉన్న పాపులు నా భటులు దండిస్తుండగా వారు బాగుగా కాలిన రాగి బొమ్మలను కౌగిలించుకొని బొబ్బలు పెడతారు. లోహకుండం బాగా కాలుతున్న లోహ ప్రతిమలచే నిండి ఉంటుంది.
ఆ లోహ ప్రతిమలు మండుతున్న నిప్పుల మధ్య ఉండును. యమభటులు పాపులను ఆ ప్రతిమలను కౌగలించుకోమని అధికంగా దండించుచుందరు. అప్పుడు ఆ పాపులు చేయి శబ్దం మహాభయంకరం. నరకమున ఒక విశాలమైన బూరుగు చెట్టు కలదు. ఆ చెట్టు కింద తీక్షణ కంటక కుండం కలదు. ఆ కుండంలోని ముండ్లు చాలా వాడిగలవై ధనుస్సంత పొడవుగలదై ఉండును. అక్కడి పాపులు నా దూతలచే బాధించబడుతూ ఆ బూరుగు చెట్టు పై భాగం నుండి ఆ తీక్షణ కంటక కుండ మందు పడుచుందరు. నా దూతలు వారిని కొట్టుచుండగా వారి తలలు చిట్లిపోవచుండును. అప్పుడు వారు ఎండిపోతున్న గొంతుతో నీరు కావాలని ఏడుస్తారు. విషకుండాను తక్షకుడు మొదలగు మహాసర్పాల విషముండును. దాని వైశాల్యం క్రోశ పరిమితం. అచ్చటి పాపులు నా భటులచే దండించబడుతూ అచ్చటి విషముని ఆహారంగా స్వీకరిస్తారు. ప్రతప్త తైలకుండమున కీటకములేవి ఉండవు. అది 2 గవ్యూతుల విశాలం. అక్కడి పాపులు నా భటులచే దండించబడుతూ మరుగుతున్న నూనెలో పడి హాహాకారాలు చేస్తారు. శస్త్రకుండం చిమ్మ చీకటి వలన మహాభయంకరమై ఉండును. అక్కడ మిక్కిలి వాడి అయిన శూలం వంటి అనేక లోహ శస్త్రములుండును. ఆ కుండం 4 కోసుల వైశాల్యంతో ఉండును. అక్కడ ఉండు పాపులను నా భటులు కొంత మొదలగు ఆయుధాలతో పొడుస్తూ బాధలకు గురి చేస్తారు. క్రిమికుండం భయంకరమైనవి, వికృతమైనవి, వాడైన పండ్లు కలవి, సర్పముల వలె ఇటు అటు తిరుగునవి అగు కీటకములచే నిండి ఉండును. ఇది కోసు వైశాల్యం కలది. అక్కడి పాపులను నా భటులు దండిస్తుండగా, అక్కడి పురుగులు భక్షిస్తుండగా వారి దుఃఖమున హాహాకారాలు చేస్తారు. పూయకుండం మిక్కిలి దుర్గంధంతో ఉండును. అది క్రోశార్ధ పరిమితం. అక్కడ ఉన్న పాపులు నా భటులచే దండించబడుతూ ఆ రసనే తింటూ ఉంటారు. సర్పకుండం 2 గవ్యూతుల వైశాల్యం ఉండును. అక్కడ మిక్కిలి చల్లనైన నీరుండును. అక్కడ ఉన్న సర్పములు తాటి చెట్టంత పొడవుగా ఉండును. అక్కడ ఉండు పాపుల శరీరాల చుట్టూ పాములు చుట్టుకొని ఉండును. వారిని నా దూతలు దండిస్తుండగా సర్పములు కరచును. అందువల్ల వారు ఆ బాధలకు తాళలేక హాహాకారాలు చేస్తారు. మసకాది 3 కుండములు దోమలు మొదలైన వాటితో నిండి ఉండును. అవి అరకోసు వైశాల్యాన ఉండును. అక్కడ ఉండు పాపుల కాళ్లకు చేతులకు దోమలు విపరీతంగా కుట్టుట వల్ల అవి రక్తం వలె ఎర్రగా ఉండును. వాటి వల్ల నా భటుల దండనం వల్ల అక్కడి పాపులు ఎల్లప్పుడూ హాహాకారం చేస్తూ ఉంటారు. వజ్ర వృశ్చిక కుండములు వజ్రములు తేళ్లతో ఎల్లప్పుడూ నిండి ఉంటాయి. వాటి వైశాల్యం దిగుడు బావిలో సగముంటుంది. ఆయా కుండములలో ఉండు పాపులను ఎల్లప్పుడూ వజ్రములు వృశ్చికములు కాటువేయుచునే ఉండును. శరాది 3 కుండములు శరాదుల చేతనే నిండి ఉండును. వాటి వైశాల్యం వాపిలో సగముండును. అక్కడ ఉండు పాపులు బాణములు మొదలగు వాని దెబ్బల వల్ల రక్తం వలె ఎర్రనై ఉండును. గోళకుండమున మరిగిపోవచ్చున్న బురద నీరుంటుంది. అచ్చటి పాపులను అక్కడ ఉన్న కీటకాలు ఎల్లప్పుడూ బాధించును. నక్రకుండమున అనేక మొసళ్ళుండును. భయంకరం వికారమైన రూపుగల మొసళ్ళు అక్కడ ఉండు పాపులను ఎల్లప్పుడూ బాధించును. కాకకుండమున ఉన్న పాపులను శతకోటి సంఖ్యలో ఉన్న భయంకరమైన కాకులు పొడుచుచుండును. వాని మలమూత్రాలను శ్లేష్మమును భక్షిస్తూ బాధలు పడతారు. సంచాలవాజి కుండమునందున్న పాపులు యమభటుల దండనలు హాహాకారం చేయుచుందరు. వజ్రకుండమున వజ్రములుండును. అది చిమ్మ చీకటిగా ఉండును. దాని వైశాల్యం 100 ధనువులై ఉండును. తప్తపాషాణ కుండం మండుచున్న రాళ్లచే నిర్మించబడింది. దాని వైశాల్యం 2 బావులంత ఉండును. దానిలో ఉన్న రాళ్లు మండుచున్న నిప్పు కణికల వలె ఉండును. తీక్షణ పాషాణ కుండం కత్తి అంచు వలె వాడి అయిన రాళ్లచే నిర్మించబడింది. అందరి పాపులు ఆ రాళ్ల దెబ్బల వలన రక్తం వలె ఎర్రగా ఉందరు. లాలాకుండం దుర్వాసన గల లాలాజలంతో నిండి ఉండును. ఆ కుండం మిక్కిలి లోతు కలదై 1 క్రోసు వైశాల్యాన ఉండును. తప్తమషి కుండమున సలసలా మరుగుతున్న నీటిలో కాటుక వలె నల్లనైన ఆకారం గల పాపులు ఇటు అటు తిరుగుచుందురు. అది 100 ధనువుల విశాలమై ఉండును. చూర్ణకుండం చూర్ణ ద్రవాలచే నిండి ఉంటుంది. అక్కడి పాపులు నా దూతలచే దండించబడుతూ ఆ చూర్ణ ద్రవంనే తింటూ బాధపడుతూ ఉంటారు. చక్రకుండం కుమ్మరివాణి సారె వలె ఎల్లప్పుడూ తిరుగును. ఆ చక్రాన కుండు ఆరెలు చాలా వాడిగా ఉండును. ఆ చక్రకుండం గుహవలే చాలా లోతు కలదే 2 గవ్యేతుల వైశాల్యంతో బాగా మరుగుతున్న నీటితో ఉండును. కూర్మకుండాన మిక్కలి భయంకరమైన అనేక కూర్మాలుండును. అక్కడి పాపులను ఆ జలజంతువులు ఎల్లప్పుడూ భక్షించును. అది మిక్కలి చీకటిమయమై భయంకరమై ఉండును. చాలా గొప్పవైన అగ్నిజ్వాలలతో క్రోసు వైశాల్యం కలది జ్వాలాకుండము. మిక్కిలి లోతు కలది మండుచున్న భస్మంతో నిండినది భస్మకుండం. అక్కడి పాపుల శరీరమంతయు కాలుచున్న భస్మంతో నిండి ఉండును. వారు ఆకడికి తాళలేక మండుచున్న భస్మంనే తింటారు. దగ్ధకుండం మిక్కిలి మండుచున్న రాళ్ళు కట్టెలతో నిండి ఉండును. అది క్రోసు వైశాల్యంతో ఉండును. చిమ్మ చీకటితో చాలా లోతై ఉండును.
ఆ కుండమున ఉన్న పాపులు తమ శరీరాలు కాలిపోతుండగా గొంతు నాలుక ఎండుకని పోవన్నట్లు నా భటులచే దండింపబడుచుందరు. తప్తసూర్మి కుండం గొప్పనైన ఆలులతో మిక్కిలి వేడి అయిన ఉప్పు నీటితో నిండి ఉండను. అక్కడ చాలా భయంకరమైన జలజంతువులుండను. దాని వైశాల్యం 2 గవ్యూతులు. అది చాలా లోతై చిమ్మ చీకటిగా ఉంటుంది. అక్కడి పాపులను జలజంతువులు ఎప్పుడూ భక్షించుచుండును. వారు అచటనే తిరుగుచుండును. చీకటి వల్ల ఒకరికొకరు కనబడరు. అసిపత్ర కుండం మిక్కిలి భయంకరమైనది. అది అర్ధక్రోసు పరిమితమై ఉండును. అసిపత్రములతో నిండి ఉండును. దాని పక్కనే ఎత్తైన తాటి చెట్టు కలదు. అక్కడ రక్త కీటకములుండును. అక్కడ ఉన్న పాపులు ఆ తాటి చెట్టుపై నుండి అసిపత్ర కుండంలో పడుచు రక్త కీటకాలు భక్షిస్తుండగా శరీరమంతా రక్తమయం కాగా రక్షించమని ప్రార్థిస్తూ ఉంటారు. క్షురధార కుండం కత్తుల వంటి అస్త్రములుండును. అది 100 ధనువుల విశాలమైనది. భయంకరమైన ఆ కుండమున పాపుల యొక్క రక్తం చెందుచుండును. సూచికాముఖమున కుండమున సూదిముఖముల వంటి అస్త్రాలుండును. దాని వైశాల్యం 70 ధనువులు ఉండును. భయంకరమైన ఆ కుండమందలి పాపులను యమభటులు శిక్షిస్తుండగా అది వారి రక్తంతో నిండి ఉండును. గోదాముఖ కుండం గోదా అను జంతువు యొక్క ముఖాకారాన ఉండును. అది చాలా భయంకరంగా ఉంటుంది. అది బావిలా చాలా లోతుగా ఉంటుంది. 20 ధనువుల విశాలమై ఉండును. గోదాముఖ కుండం మహాపాపులకు సైతం అతి దుఃఖం కలిగించును. వారక్కడి కీటకాలచే భక్షించబడుచు అధిక బాధలు అనుభవిస్తారు. నరముఖ కుండం మానవ ముఖాకారమున ఉంటుంది. అది బావి వలె మిక్కిలి లోతు కలదై పాపులచే ఎప్పుడూ నిండి ఉంటుంది. దాని వైశాల్యం 16 ధనువులు. గజతంస కుండం పెద్ద పెద్ద ఏనుగుల సమూహంతో కుండాకారమున ఉండును. అది 100 ధనువుల వైశాల్యం కలది. ఆ కుండమున ఉన్న పాపులను ఏనుగులు తమ దంతాలచే పొడుస్తూ ఉన్నందువల్ల అక్కడి కీటకాలు తినటం వల్ల వారు హాహాకారాలు చేస్తారు. వారి రక్తం అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. 30 ధనుసుల వైశాల్యంతో గోముఖం యొక్క ఆకారాన ఉన్నది గోముఖ కుండం. అది పాపులను చాలా కష్టపెడుతుంది. మిక్కిలి భయంకరం కుండవలే ఉండినది. 2 గవ్యతుల వైశాల్యం కలది. 1,00,000 మానవులు పట్టున్నది. అతి విశాలమైనది. కుంభీపాక నరకం. నరకంలో ఉండు సమస్త కుండములలో పాపులు ఎందరు ఉందరో దానికి 4 రెట్లు ఎక్కువగా పాపులు కుంభీపాక నరకాన ఉంటారు. ఆ కుంభీపాక నరకాన ఒక చోట తప్త తైల కుండం, ఇంకొక చోట తప్త లోహాది కుండం, మరి ఒక చోట తప్త పాషాణ కుండం ఉంటాయి. అక్కడ మహాపాపులుంటారు. ఆ కుంభీపాక నరకాన వెలుతురు ఏమాత్రం లేనందువల్ల అక్కడ ఉండు పాపులు ఒకరినొకరు చూసుకోలేరు. వారిని నా భటులు దండములతో కానీ రోకళ్లతో కానీ దండిస్తూ ఉంటారు. అందువల్ల వారు బాధలతో హాహాకారాలు చేస్తారు. కుంభీపాక నరకాన ఉండు పాపులు ఎక్కువ పాతకం చేసుకున్నవారు. ఆ నరకం అన్ని విధాలైన నరకాల కంటే చాలా భయంకరమైనది. కాలసూత్ర నరకాన పాపులు కాల నిర్మిత సూత్రములకు బద్ధులై నా భటులచే మరుగుచున్న నీటిలో ముంచబడతారు. పైకి ఎత్తబడతారు. వారి భోగదేహాలకు నాశనం లేదు. అందువల్ల నా దూతలచే దండంచే రోకళ్లచే కొట్టబడుచు అతి దుఃఖాన్ని అనుభవిస్తారు. అవటోదమన నరకాన నీరు అవటం వలె గుండ్రంగా ఉంటుంది. ఆ నీరు మిక్కిలి వేడిగా ఉంటుంది. ఈ నరకం 20 ధనువుల వైశాల్యంతో ఉంటుంది. అక్కడ మహాపాపులుంటారు. వారు మరుగుతున్న నీటి వల్ల దగ్ధగాత్రులై నా భటులచే బాధలు పడతారు. అరుంతుద అనుకుండంలోని నీటిని ముట్టగానే అక్కడి పాపులకు అకస్మాత్తుగా సర్వవ్యాధులు కలుగును. అక్కడ ఉన్న పాపులందరూ దానివల్ల బాధలకు గురియగచో హాహాకారాలు చేస్తారు. పాంసుభోజమన నరకంన ఎక్కువగా మండుచున్న దొమ్ము కనిపించును. దాని వైశాల్యం 100 ధనువులు. అక్కడి పాపులు ఆకలికి తాళలేక ఆ మండుచున్న దుమ్మునే తింటారు. పాశవేష్టనమన నరకాన పాపులు పడగానే అక్కడి పాశములచే వారు కట్టివేయబడుదురు. అక్కడికి రాగానే వారికి కంపనం జరుగును. అట్లే శూలప్రోతమను నరకాన పాపులు పడగానే అక్కడి శూలాలకు వారి శరీరాలు గుచ్చుకొని పోవును. ఆ నరకం చాలా భయంకరమైనది కావున అక్కడికి రాగానే పాపులకు వణుకు పుట్టును. ఉల్కాకుండమున చల్లని మంచు వంటి నీరు ఉంటుంది. అట్లే పిడుగులు కూడా ఉంటాయి. అక్కడి పాపుల ముఖాలపై నా భటులు పిడుగులతో కొడతారు. ఉల్కాకుండం క్రోశార్ధ పరిమితం కాగా అందు 20 ధనుస్సుల మేర పిడుగులు ఉండును. అంధకూప నరకం బావి వలె గుండ్రంగా ఉంటుంది. దాని లోతు 100 ధనుస్సులుంటుంది. అందు నానా విధములైన భయంకరమైన క్రిములుంటాయి. ఆ నరకమంతా చిమ్మ చీకటితో నిండి ఉంటుంది. అక్కడ ఉన్న పాపులు చీకటి వల్ల ఒకరినొకరు చూచుకోలేరు. వారి శరీరాలు అక్కడ మండుతున్న నీటితో బొబ్బలెక్కును. అట్లే ఆ నరకాన ఉండు క్రిములు వారి శరీరాలను విపరీతంగా కుట్టుచుండును. వారు అంధకారమయమైన ఆ నరకాన ఉన్నందువల్ల గుడ్డివారి వలె బాధలు పడతారు. వేదన కుండం అనేక విధాల ఈ శస్త్రాలతో నిండి ఉండును. దాని లోతు 20 ధనుస్సులుండును.
అక్కడ ఉన్న పాపులు ఆ శస్త్రాలచే ఎల్లప్పుడూ కొట్టబడుతూ ఉంటారు. దండతాడను మన నరకాన 16 ధనువుల లోతుతో ఉండును. అక్కడి పాపులను నా భటులు దండముల చే కొట్టుచెందురు కావున దానికి దండతాడనము అని పేరు కలిగింది. జాలబద్ధ కుండము 30 ధనువుల లోతు కలదై ఉంటుంది. అక్కడి పాపులు వలలో పడ్డ చేపల వలె వలలచే కట్టివేయబడతారు. దేహచూర్ణమను నరకాన 1,000,000 మానవుల లోతుతో 20 ధనుస్సుల వైశాల్యంతో మిక్కిలి లోతై ఉంటుంది. దాని అడుగు భాగం లోహంచే వేదిక వలె నిర్మించబడింది. ఆ దేహచూర్ణ కుండములో పడు పాపుల యొక్క శరీరాలు వెంటనే చూర్ణమగును కావున ఆ నరకాన్ని దేహచూర్ణం అంటారు. దళన కుండము 16 ధనువుల వైశాల్యాన ఉండును. అక్కడి పాపులను నా భటులు రోకళ్లచే ఎల్లప్పుడూ కొడుతూ ఉంటారు. శోషణ కుండం 30 ధనుసుల వైశాల్యంతో 100 మానవుల లోతుతో ఉండును. అది చాలా లోతయ్యున్నందువల్ల మిక్కలి చీకటిగా ఉండును. ఆ నరకాన బాగుగా మండుచున్న ఇసుక మేటలుండును. అందువల్ల ఆ నరకాన పడు పాపులు నీరు ఆహారం లేక మండుతున్న ఇసుకలపై ఉన్నందువల్ల వారి నోర్లు పెదవులు నాలుకలు ఎండుకని పోవును. కషకుండం అనేక విధములైన తోళ్ల కషాయోదకం ఉండును. ఆ నీరు మిక్కలి దుర్వాసనగా ఉండును. దాని వైశాల్యం 100 ధనువులుండును. అక్కడ ఉండు పాపులు నీరు ఆహారం లేక దుర్వాసన గల చర్మ కషాయాన్నే తాగుతారు. శూర్పముఖ కుండం యొక్క ముఖాగ్ర భాగం చేటవలే వెడల్పుగా ఉంటుంది. 12 ధనుసుల వైశాల్యంతో ఉంటుంది. దానిలో బాగుగా మండుతున్న లోహపు నాలుకలుంటాయి. అది ఎల్లప్పుడూ పాపులతో నిండి ఉంటుంది. లోపల ఉన్న అగ్నిజ్వాలల పైకి ఎగసిపడుచుండగా ఆ నరకానికి పోవు పాపుల శరీరాలు అగ్నిజ్వాలలచే దగ్ధమగుచుండును. అందువల్ల అది పాపులకు అమితమైన దుఃఖము కలిగించును. ఆ కుండంను జ్వాలాముఖ కుండం అంటారు. జిహ్మ కుండం ఉండు ఇటుకలన్నీ బాగుగా కాలుచుండును. ఆ కుండమును పాపులు పడగానే బాధపడి మూర్ఛపోతారు. ధూమాంధ కుండం పొగవల్ల చీకటిగా ఉంటుంది. అక్కడ ఉండు పాపులు పొగ వల్ల ఉక్కిరిబిక్కిరవుతారు. నాగవేష్టన కుండమున 100 ధనుస్సుల వరకు సర్పాలుంటాయి. ఆ కుండమున పాపులు పడగానే సర్పాలు వారిని చుట్టుకొనును. ఓ సావిత్రి, నీకు నరకాన ఉండు 86 కుండములను వాటి స్వరూప స్వభావాలు వివరించి చెప్పాను. ఇంకను నీవు తెలుసుకొనవలసినది ఏదైనా ఉంటే అడగమని యమధర్మరాజు సావిత్రితో అనెను. ఓం శాంతి శాంతి శాంతి. గోదాముఖ కుండం గోదా అను జంతువు యొక్క ముఖాకారాన ఉండును. అది చాలా భయంకరంగా ఉంటుంది. అది బావిలా చాలా లోతుగా ఉంటుంది. 20 ధనువుల విశాలమై ఉండును. గోదాముఖ కుండం మహాపాపులకు సైతం అతి దుఃఖం కలిగించును. వారక్కడి కీటకాలచే భక్షించబడుచు అధిక బాధలు అనుభవిస్తారు. నరముఖ కుండం మానవ ముఖాకారమున ఉంటుంది. అది బావి వలె మిక్కిలి లోతు కలదై పాపులచే ఎప్పుడూ నిండి ఉంటుంది. దాని వైశాల్యం 16 ధనువులు. గజతంస కుండం పెద్ద పెద్ద ఏనుగుల సమూహంతో కుండాకారమున ఉండును. అది 100 ధనువుల వైశాల్యం కలది. ఆ కుండమున ఉన్న పాపులను ఏనుగులు తమ దంతాలచే పొడుస్తూ ఉన్నందువల్ల అక్కడి కీటకాలు తినటం వల్ల వారు హాహాకారాలు చేస్తారు. వారి రక్తం అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. 30 ధనుసుల వైశాల్యంతో గోముఖం యొక్క ఆకారాన ఉన్నది గోముఖ కుండం. అది పాపులను చాలా కష్టపెడుతుంది. మిక్కిలి భయంకరం కుండవలే ఉండినది. 2 గవ్యతుల వైశాల్యం కలది. 1,00,000 మానవులు పట్టున్నది. అతి విశాలమైనది కుంభీపాక నరకం. నరకంలో ఉండు సమస్త కుండములలో పాపులు ఎందరు ఉందరో దానికి 4 రెట్లు ఎక్కువగా పాపులు కుంభీపాక నరకాన ఉంటారు. ఆ కుంభీపాక నరకాన ఒక చోట తప్త తైల కుండం, ఇంకొక చోట తప్త లోహాది కుండం, మరి ఒక చోట తప్త పాషాణ కుండం ఉంటాయి. అక్కడ మహాపాపులుంటారు. ఆ కుంభీపాక నరకాన వెలుతురు ఏమాత్రం లేనందువల్ల అక్కడ ఉండు పాపులు ఒకరినొకరు చూసుకోలేరు. వారిని నా భటులు దండములతో కానీ రోకళ్లతో కానీ దండిస్తూ ఉంటారు. అందువల్ల వారు బాధలతో హాహాకారాలు చేస్తారు. కుంభీపాక నరకాన ఉండు పాపులు ఎక్కువ పాతకం చేసుకున్నవారు. ఆ నరకం అన్ని విధాలైన నరకాల కంటే చాలా భయంకరమైనది. కాలసూత్ర నరకాన పాపులు కాల నిర్మిత సూత్రములకు బద్ధులై నా భటులచే మరుగుచున్న నీటిలో ముంచబడతారు, పైకి ఎత్తబడతారు. వారి భోగదేహాలకు నాశనం లేదు. అందువల్ల నా దూతలచే దండంచే రోకళ్లచే కొట్టబడుచు అతి దుఃఖాన్ని అనుభవిస్తారు. అవటోదమన నరకాన నీరు అవటం వలె గుండ్రంగా ఉంటుంది. ఆ నీరు మిక్కిలి వేడిగా ఉంటుంది. ఈ నరకం 20 ధనువుల వైశాల్యంతో ఉంటుంది. అక్కడ మహాపాపులుంటారు. వారు మరుగుతున్న నీటి వల్ల దగ్ధగాత్రులై నా భటులచే బాధలు పడతారు. అరుంతుద అనుకుండంలోని నీటిని ముట్టగానే అక్కడి పాపులకు అకస్మాత్తుగా సర్వవ్యాధులు కలుగును. అక్కడ ఉన్న పాపులందరూ దానివల్ల బాధలకు గురియగచో హాహాకారాలు చేస్తారు. పాంసుభోజమన నరకంన ఎక్కువగా మండుచున్న దొమ్ము కనిపించును.
దాని వైశాల్యం 100 ధనువులు. అక్కడి పాపులు ఆకలికి తాళలేక ఆ మండుచున్న దుమ్మునే తింటారు. పాశవేష్టనమ్మన నరకాన పాపులు పడగానే అక్కడి పాశములచే వారు కట్టివేయబడుదురు. అక్కడికి రాగానే వారికి కంపనం జరుగును. అట్లే శూలప్రోతమను నరకాన పాపులు పడగానే అక్కడి శూలాలకు వారి శరీరాలు గుచ్చుకొని పోవును. ఆ నరకం చాలా భయంకరమైనది కావున అక్కడికి రాగానే పాపులకు వణుకు పుట్టును. ఉల్కాకుండమున చల్లని మంచు వంటి నీరు ఉంటుంది. అట్లే పిడుగులు కూడా ఉంటాయి. అక్కడి పాపుల ముఖాలపై నా భటులు పిడుగులతో కొడతారు. ఉల్కాకుండం క్రోశార్ధ పరిమితం కాగా అందు 20 ధనుస్సుల మేర పిడుగులు ఉండును. అంధకూప నరకం బావు వలె గుండ్రంగా ఉంటుంది. దాని లోతు 100 ధనుస్సులుంటుంది. అందు నానా విధములైన భయంకరమైన క్రిములుంటాయి. ఆ నరకమంతా చిమ్మ చీకటితో నిండి ఉంటుంది. అక్కడ ఉన్న పాపులు చీకటి వల్ల ఒకరినొకరు చూచుకోలేరు. వారి శరీరాలు అక్కడ మండుతున్న నీటితో బొబ్బలెక్కును. అట్లే ఆ నరకాన ఉండు క్రిముల వారి శరీరాలను విపరీతంగా కుట్టుచుండును. వారు అంధకారమయమైన ఆ నరకాన ఉన్నందువల్ల గుడ్డివారి వలె బాధలు పడతారు. వేదన కుండం అనేక విధాల ఈ శస్త్రాలతో నిండి ఉండును. దాని లోతు 20 ధనుస్సులుండును. అక్కడ ఉన్న పాపులు ఆ శస్త్రాలచే ఎల్లప్పుడూ కొట్టబడుతూ ఉంటారు. దండతాడను మన నరకాన 16 ధనువుల లోతుతో ఉండును. అక్కడి పాపులను నా భటులు దండములచే కొట్టుచెందురు కావున దానికి దండతాడనము అని పేరు కలిగింది. జాలబద్ధ కుండము 30 ధనువుల లోతు కలదై ఉంటుంది. అక్కడి పాపులు వలలో పడ్డ చేపల వలె వలలచే కట్టివేయబడతారు. దేహచూర్ణమను నరకాన 1,000,000 మానవుల లోతుతో 20 ధనుస్సుల వైశాల్యంతో మిక్కిలి లోతై ఉంటుంది. దాని అడుగు భాగం లోహంచే వేదికవలే నిర్మించబడింది. ఆ దేహచూర్ణ కుండములో పడు పాపుల యొక్క శరీరాలు వెంటనే చూర్ణమగును కావున ఆ నరకాన్ని దేహచూర్ణం అంటారు. దళనకుండము 16 ధనువుల వైశాల్యాన ఉండును. అక్కడి పాపులను నా భటులు రోకళ్లచే ఎల్లప్పుడూ కొడుతూ ఉంటారు. శోషణ కుండం 30 ధనుసుల వైశాల్యంతో 100 మానవుల లోతుతో ఉండును. అది చాలా లోతయ్యున్నందువల్ల మిక్కలి చీకటిగా ఉండును. ఆ నరకాన బాగుగా మండుచున్న ఇసుక మేటలుండును. అందువల్ల ఆ నరకాన పడు పాపులు నీరు ఆహారం లేక మండుతున్న ఇసుకలపై ఉన్నందువల్ల వారి నోర్లు పెదవులు నాలుకలు ఎండుకని పోవును. కషకుండం అనేక విధములైన తోళ్ల కషాయోదకం ఉండును. ఆ నీరు మిక్కలి దుర్వాసనగా ఉండును. దాని వైశాల్యం 100 ధనువులుండును. అక్కడ ఉండు పాపులు నీరు ఆహారం లేక దుర్వాసన గల చర్మ కషాయాన్నే తాగుతారు. శూర్పముఖ కుండం యొక్క ముఖాగ్ర భాగం చేటవలే వెడల్పుగా ఉంటుంది. 12 ధనుసుల వైశాల్యంతో ఉంటుంది. దానిలో బాగుగా మండుతున్న లోహపు నాలుకలుంటాయి. అది ఎల్లప్పుడూ పాపులతో నిండి ఉంటుంది. లోపల ఉన్న అగ్నిజ్వాలల పైకి ఎగసిపడుచుండగా ఆ నరకానికి పోవు పాపుల శరీరాలు అగ్నిజ్వాలలచే దగ్ధమగుచుండును. అందువల్ల అది పాపులకు అమితమైన దుఃఖం కలిగించును. ఆ కుండంను జ్వాలాముఖ కుండం అంటారు. జిహ్మ కుండం ఉండు ఇటుకలన్నీ బాగుగా కాలుచుండును. ఆ కుండమును పాపులు పడగానే బాధపడి మూర్ఛపోతారు. ధూమాంధ కుండం పొగవల్ల చీకటిగా ఉంటుంది. అక్కడ ఉండు పాపులు పొగ వల్ల ఉక్కిరిబిక్కిరవుతారు. నాగవేష్టన కుండమున 100 ధనుస్సుల వరకు సర్పాలుంటాయి. ఆ కుండమున పాపులు పడగానే సర్పాలు వారిని చుట్టుకొనును. ఓ సావిత్రి, నీకు నరకాన ఉండు 86 కుండములను వాటి స్వరూప స్వభావాలు వివరించి చెప్పాను. ఇంకను నీవు తెలుసుకొనవలసినది ఏదైనా ఉంటే అడగమని యమధర్మరాజు సావిత్రితో అనెను. ఓం శాంతి శాంతి శాంతి.